హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే నర్సీపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనం నర్సీపట్నం నుంచి అడ్రోడ్ వరకు అయితే జర్నీ చేస్తున్నాము. అడ్రోడ్ చాలాసార్లు ట్రై చేశాను, ఎందుకంటే చాలా తక్కువ బస్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. నర్సీపట్నం నుంచి అడ్రోడ్ వెళ్ళడానికి ఒక 7-8 ఉన్నాయి మార్నింగ్ నుంచి, గంటన్నర అంటే ఇంతసేపు అయితే వెయిట్ చేయాలన్నమాట. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి చాలా బస్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. మన సీలేరు, చింతపల్లి, తుని. లాస్ట్ వ్లాగ్ మీరు చూసుకుంటే తుని నుంచి అయితే వచ్చాము నర్సీపట్నం. లోపల వ్యూ ఇది నర్సీపట్నం బస్ స్టాండ్ వ్యూ. ఎదురుగుండా చూసుకుంటే విశాఖపట్నం వెళ్ళి బస్ ఉంది, ఆ పక్కన చింతపల్లి బస్ ఉంది. నర్సీపట్నం నుంచి బయలుదేరే బస్సెస్ వాటి టైమింగ్స్. మనం ఇప్పుడు అడ్రోడ్ వెళ్తున్నాం కాబట్టి 7:30కి, 9:15కి, ప్రతి గంటన్నరకి అయితే ఉన్నాయి. చాలా తక్కువ బస్సెస్ అయితే ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 సర్వీసులు అయితే ఉన్నాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు. నర్సీపట్నం బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 5, 6, 7, 8 మీద మనకి అడ్రోడ్ వెళ్ళి బస్సెస్ అయితే ఆగుతాయి. 7:50 అని ఒక దగ్గర ఉంది, 7:30 అని ఒక దగ్గర ఉంది. మరి చూడాలి ఎప్పుడు బస్ ఉందో మరి అడ్రోడ్కి. 7:30 నుంచి ఇప్పుడు టైం 9 అవుతుంది. గంటన్నర అయితే కూర్చున్నాను. అడ్రోడ్ వెళ్ళి బస్సు అయితే వచ్చింది. ఇంకొక పావు గంట అయితే ఉంది అన్నమాట. 9:15కి అయితే స్టార్ట్ అవుతుంది. 1:45 కూర్చుంటే మనం అడ్రోడ్ బస్ అయితే పట్టుకున్నాం. బస్సులో సిచ్యువేషన్ నర్సీపట్నంలో మొత్తం ఖాళీగానే ఉంది. బస్ అంతా ఎక్స్ప్రెస్ బస్సు పల్లి వెలుగు కింద అయితే తిప్పుతున్నారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అడ్రోడ్ వెళ్ళి బస్సు అయితే స్టార్ట్ అయ్యింది. పక్కన కనబడుతున్న బస్సు చింతపల్లి వెళ్ళే బస్సు. కరెక్ట్గా టైం అంటే టైమే 9:15కి నర్సీపట్నం నుంచి బయటకైతే వెళ్తున్నాం. మనం వెళ్తున్న బస్కి స్పెషల్ ఏంటంటే కండక్టర్ లేరు, డ్రైవరు కండక్టర్ ఇద్దరు ఒకలే. మొత్తం నర్సీపట్నం ఊరంతా తిరిగి నర్సీపట్నం బయటకు వెళ్తాము. బయటకు వెళ్ళిన తర్వాత డిఫరెంట్ రూట్ మాట ఇది. నర్సీపట్నం నుంచి అడ్డు రోడ్ వరకు మొత్తం 32 కిలోమీటర్లు. 32 కిలోమీటర్లకి 40 రూపాయలు. ఈ నర్సీపట్నంకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్. అంటే రోడ్డు అంటే ఊళ్ళో అయితే ఉండదు, నర్సీపట్నంకి వెళ్ళే రోడ్లో ఉంటుంది. మనం ఇప్పుడు అడ్డు రోడ్ వెళ్తున్నాం కదా, ఈ రోడ్లో నర్సీపట్నం రైల్వే స్టేషన్ కూడా మనం చూస్తాము. నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్కి నర్సీపట్నంకి చాలా డిస్టెన్స్. ఫ్రంట్ అనకాపల్లి వెళ్ళిపోతుంది. 211 నర్సీపట్నం అనకాపల్లి ఏమో అటు సైడ్ వెళ్తుంది, మన అడ్డు రోడ్ ఏమో ఇటు సైడ్ అయితే తిరిగేసింది. నర్సీపట్నం నుంచి చాలా జర్నీస్ అయితే చేసాము. చింతపల్లి సైడ్ వెళ్ళాము, తుని నుంచి అయితే వచ్చాము. ఇప్పుడేమో అడ్డు రోడ్ సైడ్ అయితే వెళ్తున్నాము. చాలా డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి నర్సీపట్నం నుంచి. ఎండ్ మామూలుగా లేదు, 33 ఉంది ప్రజెంట్ 9:30కి. బస్సులో సిచ్యువేషన్ అయితే ఇది. నర్సీపట్నం బస్ స్టాండ్లో ఒక 15 మంది అయితే ఎక్కాము. ఇక్కడ కనబడుతున్నారు ముందు ప్రసాద పొట్లాలు కొట్టుకునే వాళ్ళగా. కండక్టర్ ఒకలే ఉండడం వల్ల డ్రైవర్ దగ్గర టికెట్లు తీసుకున్నారు ఎక్కిన వాళ్ళందరూ. పక్కన మార్కెట్ అయితే అవుతుంది. నర్సీపట్నం నుంచి అడ్రోడ్ వరకు వెళ్ళే రోడ్డు స్టేట్ హైవే 158. ఈ 32 కిలోమీటర్ల జర్నీ మనకి గంట పడుతుంది. పల్లి వెలుగు బస్సు కండక్టర్ గారు లేదు కాబట్టి 1:30 అయితే సమయం పడుతుంది. ఈ బస్సులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అటు ఇటు తిరుగుతాయిలా ఉంది. చాలా తక్కువ సర్వీసులు ఈ రూట్లో నర్సీపట్నం నుంచి అడ్రోడ్ మధ్యలో. బస్ కోసం 1:30 వెయిట్ చేశాను కదా బస్ స్టాండ్లో. ఈ గ్యాప్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చోడవరం, అనకాపల్లి బస్సెస్ అయితే దగ్గర తిరుగుతున్నవి. చోడవరం అంటే మనకి వడ్డాది, ఆడర్ సైడ్ వడ్డాది ఉంటుంది కదా, వడ్డాది మీద అయితే చోడవరం అయితే వెళ్తుంది. అనకాపల్లి మీరు చూసిందే. బలిఘట్టం అండ్ తునికి రైట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలంట. మన జర్నీ ఇప్పుడు ఇంటీరియర్లోంచి ఉంటుంది కాబట్టి మనం చూసే ప్రతి ఊరు విలేజే ఉంటుంది. పెద్ద ఊర్లో అయితే ఏమి ఉండవు, అన్నీ చిన్న ఊర్లే. వజ్ర గద ఇలా వెళ్ళాలి. మనం వెళ్తుంది లోపల నుంచి అంటే ఇంకా లోపలికి రూట్స్. మదర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దాటి కూడా వెళ్ళిపోతున్నాము. చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి నర్సీపట్నంలో. చాలా వరకు ఎక్కడ చూసినా సరే నర్సీపట్నం అనే బోర్డులే కనబడుతున్నాయి. ఊరు బయటకు వెళ్ళిపోయినా సరే. ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. కొంచెం డిఫరెంట్ సెట్టింగ్స్ పెట్టి చేస్తున్నాను.
ఎప్పటిలా కాకుండా బాగుందంటే ఇలాగే, లేదంటే మళ్ళీ క్వాలిటీ మార్చుతాను పాత వీడియోస్ లాగా. ఎండపల్లి పైన ఎండ కాస్తుంది, ఇక్కడ పల్లి వచ్చింది, ఎండపల్లి. అన్నవరం జంక్షన్ బస్ షెల్టర్. ఇక్కడ నుంచి అన్నవరం పెద్ద డిస్టెన్స్ అయితే కాదు, ఒక 40 ఉంటుందా, సరే 45 కిలోమీటర్లు. ఈ గ్యాప్లోనే 2 అన్నవరాలు ఉన్నాయి. ఎంపీయూపీ హై స్కూల్ ఎండపల్లి. ఈ ఎండలకి బస్ ఎక్కాలన్నా చాలా భయం వస్తుంది. చాలా దారుణంగా అయితే ఉంటున్నాయి టెంపరేచర్లు. 39 జూన్ మంత్ వచ్చేసినా సరే మీకు ఇది జూన్ మంత్ ఎండింగ్లో రావచ్చు ఈ వీడియో. ఈరోజు డేట్ ఏంటంటే June 15th మాట. మీకు ఒక 15 రోజుల తర్వాత రావచ్చు ఈ వీడియో, ఎందుకంటే ముందు వీడియోస్ అయితే ఉన్నాయి. మొత్తం ఖాళీగా ఉంది చివరి నుంచి ఆ చివరి వరకు. ఆ చివరి మొత్తం అన్ని కొండలే. రివర్ క్రాసింగ్. ఎండాకాలం కదా, వాటర్ అంతా తక్కువ ఉంది. అది ఒక 2 months తర్వాత మొత్తం వాటర్. పక్కన ఓల్డ్ బ్రిడ్జ్, మన న్యూ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చే వరకు బాగానే వచ్చాము, మరి చూడాలి రోడ్ ఎలా ఉందో. చెల్లూరు. శంఖపూరు. శ్రీ గంగాలమ్మ తల్లివారి ఆలయం శంఖపూరులో ఫేమస్. మొత్తం గ్రీన్ కలర్లో నేచర్ మధ్యలో చాలా బాగుంది. మనం తెలంగాణలో మణుగూరు నుంచి భద్రాచలం వరకు జర్నీ చేసాము. ఆ రోడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఒక 1 year అవుతుంది. 1 year ముందు నేను జర్నీ చేసినప్పుడు ప్రతి దగ్గర పోయిన రోడ్లే. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే రూట్లోకి నేను జర్నీ చేసినప్పుడు మొత్తం అంతా కొత్త రోడ్లు. చాలా వరకు కొత్త రోడ్లన్నీ వేశారు. తంగేడు. తంగేడు పాలోత్పత్తి సంస్థ. కొట్టవర్ట్ల. లింగాపురం. రైట్కి వెళ్ళిపోమంటున్నారు లింగాపురం వెళ్ళాలంటే. ఈ జర్నీ చేయడానికి 3 సార్లు ట్రై చేశాను. 3 సార్లు ఫెయిల్ అయింది. బస్సులు ఇలాగే లేటు. బస్ స్టాండ్లో కూర్చుంటే పని అవ్వదు కదా, అందుకే ఇంకా వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఈరోజు ఇంకా ఎన్ని రోజులు ఎలా చేస్తా అని చెప్పి కూర్చున్నాను. లాస్ట్కి ఈ జర్నీ అయితే అవుతుంది. అడ్ రోడ్ అంటే మనకి నేషనల్ హైవే 16 పక్కన ఉంటుంది ఈ అడ్ రోడ్. పర్లేదు, ఊరు ఇది పెద్దది. కోటవర్ట్ల విలేజెస్ అనుకున్నాను కానీ పెద్ద ఊర్లు కూడా ఉన్నాయి ఈ జర్నీలో. తుని నర్సీపట్నం వ్లాగ్లో కోటనందూరు చూశారు కదా, సేమ్ అలాగే ఉంది కోటవర్ట్ల కూడా. అనకాపల్లి జిల్లా సామాజిక ఆరోగ్య కేంద్రం కోటవర్ట్ల. బస్ షెల్టర్లో ఎక్కి జనం కన్నా ఊర్లో ఎక్కి జనం ఎక్కువ ఉన్నారు. గూగుల్ మ్యాప్లో మనం వెళ్ళే ఊరు చూసుకుంటే ఇది అడ్ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకో, ఇది సముద్రం బంగాళాఖాతం అన్నమాట. రేవు పోలవరం అనే ఊరు ఉంటుంది అక్కడ. కొల్లపేట. కైలాసపట్నం. ఇప్పుడు ఎదురుకుండా కనబడుతున్న కొండల మధ్యలోకి అయితే వెళ్ళిపోతాం మనం. కొండలు దాటుకొని అటు సైడ్ అయితే వెళ్తాం అన్నమాట. నాయిస్ వినబడుతుందా మీకు? చుట్టుపక్కల ఒక 10 మంది లేడీస్ వచ్చి కూర్చున్నారు. నేను కూర్చున్నదే వెనకాలంటే వెనకాలే కూర్చున్నారు అందరూ. చుట్టూరు వాళ్ళే. ఇంక మొత్తం రచ్చ మాట గోడతో.
బస్సులో 95% లేడీస్ ఉన్నారు, ఓ 5% డ్రైవర్తో కలిపి జెంట్స్ ఉన్నాము. గుట్టివాడ పక్కన ఒక రివర్ ఉంది, రివర్లో వాటర్ లేదు, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత ఉంది వాటర్ అంతే. రామచంద్రాపురం జంక్షన్ నుంచి మనం వెళ్ళి అడ్ రోడ్డు ఇంకొక 15 కిలోమీటర్లు అయితే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది 15 కిలోమీటర్లకి. తల మాత్రం పగిలిపోతుంది బస్సులో ఉన్న గోళ్ళకి. బాబోయ్, మగవాళ్ళందరూ ఎక్కారు ఇంకో బస్సులో, ఆ సైడ్గా కూర్చుంటారు, ఎవరితోనే మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. లేడీస్ అలా కాదు, మొత్తం ఊళ్ళో ఉన్న కవులన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఒక్కొక్కరు ఒకటి. ఇద్దరు కూర్చుంటేనే భరించలేము, అలాంటిది 10 మంది కూర్చుంటే ఇక అవుటే. మళ్ళీ చిన్నగా మాట్లాడతారు డిటిఎస్. మీ బ్యాక్గ్రౌండ్లో కొండలు, ఆ రివర్ వ్యూ. వాటర్ లేకుండానే ఎలా ఉందంటే, వాటర్ ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఆ పండక్క బాబు. కొత్త రోడ్డు వేస్తున్నట్టున్నారు, రోడ్డు మొత్తం చెక్కేశారు. మనకి రైట్లో పెద్ద కొండ. చాలా రబర్స్ పక్కన జర్నీ చేశాను, కానీ ఇంత బ్యూటిఫుల్గా ఎక్కడ నేను చూడలేదు. అది క్లియర్ విజన్, తొప్పలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, క్లియర్గా కనబడుతుంది వాటర్ పక్కన కొండ. ఫ్రంట్ కనబడుతుంది ఏ నేషనల్ హైవే కాదు, పోలవరం కెనాల్. కెనాల్ కింద నుంచి అయితే వెళ్తున్నాం, పైనుంచి వాటర్ వెళ్తుంది. కెనాల్ కంప్లీట్ అయిన తర్వాత దాళ్ళపూడిలో ఒక సెంటర్ అయితే వచ్చింది. ఆ సెంటర్లో మొత్తం బస్సులో వాళ్ళందరూ దిగిపోతున్నారు. మనం అలా లెఫ్ట్కి వెళ్ళిపోయామంటే ఏటికొప్ప పక్కన ఊరికైతే వెళ్తామన్నమాట. కాదు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాళ్ళపూడి. చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది ఈ స్కూల్కి. దాళ్ళపూడి చిన్న గుమ్మలూరు. నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసుకొని వెళ్ళబోతున్నాము. నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ ఆ ముందుంది, తొప్పులన్నీ అడ్డు ఉన్నాయి, కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్ పైన ఫ్లైఓవర్ నుంచి అయితే వెళ్తున్నాం. మనం చూపెడుతుంది గట్టు ఉందా వాడు కనబడుతుంది. నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ బోర్డు. నర్సీపట్నం ఊరు ఎక్కడ ఉంది, నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ అయితే ఎక్కడ ఉంది. చాలా దూరం, ఒక 20 కిలోమీటర్ల పైన, 23, 24 ఉంటుందేమో. మనం అటు రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పుడు నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ అయితే కనిపించింది. నీలాద్రిపురం మనం ఉన్న ఊరు. పెద్ద గుమ్మలూరు. ఇందాక చిన్న గుమ్మలూరు చూసాము, ఇది పెద్ద గుమ్మలూరు. ఈ గుమ్మలూరు దాటిన తర్వాత ఇంకా నేషనల్ హైవే 16 అంతా అటు రోడ్డు ఇదంతా. ఇల్లు చాలా అంటే చాలా బాగుంది, వెరైటీగా ఉంది.
ఎదురుగుండా కనబడుతుంది నేషనల్ హైవే 16. వచ్చేసాం, అడ్ రోడ్ వచ్చేసాం. ఫైనల్గా మన టికెట్ టైం అయితే వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.